మిచాంగ్ దెబ్బకు చెన్నైలో ఊరు ఏరు ఏకమైంది. ఇప్పుడక్కడ చెరువుకు, చేనుకు, రోడ్డుకు, వీధికి ఏమీ తేడా లేదు. తుఫాన్ తీరం దాటినా ఇంకా నడుములోతు నీటిలోనే బతుకు వెళ్లదీస్తున్నారు చెన్నై వాసులు. వరుణుడు శాంతించినా వరద మాత్రం ఏమాత్రం దయ చూపించడం లేదు. ఏరియాతో సంబంధం లేకుండా పారుతున్న వరద ఇప్పుడు ప్రజలను పరేషాన్ చేస్తోంది. ఒక్క చెన్నై మాత్రమే కాదు, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం నేషనల్ హైవేలపై భారీగా నీరు నిలిచిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. టోల్గేట్ సైతం నీళ్లలో మునిగిపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక వీధుల్లోనైతే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మొదటి అంతస్తు వరకు నీరు ఇంకా నిలిచే ఉంది. బోటు లేకపోతే బయటకొచ్చే పరిస్థితే లేదు. ఇంట్లో ఉన్నవి మొత్తం తడిచిపోవడంతో ప్రస్తుతం తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో ఉన్నారు తమిళ తంబీళ్లు. వరద తీవ్ర స్థాయిలో రావడంతో ఎక్కడో కాలనీలో ఉండాల్సిన కార్లు ఇప్పుడు ఎక్కడికెక్కడికో కొట్టుకుపోయి రోడ్ల పక్కన దర్శనమిస్తున్నాయి. 2 రోజులుగా కరెంటు, ఆహారం, నీరు లేక అల్లాడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న వారికి హెలికాప్టర్ల ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా ఆహార ప్యాకెట్లను అందజేస్తోంది. కొందరు సినీ నటులు, స్వచ్ఛంద సేవా సంస్థలు సైతం నగరంలో వరదల్లో చిక్కుకున్న వారికి తమ వంతు సహాయం అందిస్తున్నారు. తుఫాను ప్రభావంతో తమిళనాడు భారీగా నష్టపోయింది. దీనిపై సీఎం ఎంకే స్టాలిన్ కేంద్రానికి లేఖ రాశారు. తక్షణ సాయం కింద 5,060 కోట్లు ఇవ్వాలని ప్రధాని మోదీని కోరుతూ సీఎం స్టాలిన్ లేఖ రాశారు. మిచాంగ్ వల్ల నష్టం జరిగిందని, ఆ నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర సర్కారు బృందాన్ని పంపాలని ఆయన కోరారు. మిచాంగ్ దెబ్బకు తమిళనాడులో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందారు. వీధుల్లో ఉన్న వరద క్లియర్ అయితే కానీ ప్రస్తుతం జనజీవనం సాధారణ స్థితికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.